వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సూళ్లూరు వాటర్ ట్యాంక్ జంక్షన్ వద్ద సోమవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు వ్యక్తిగతంగా పెన్షన్లు అందజేశారు. వర్షం తమ సేవలను అడ్డుకోలేదని, ప్రతి అర్హుడికి పెన్షన్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు నిరంతరంగా అమలు అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి నెల సరే సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. వర్షాలు పడినా ఏదైనా సెలవు తర్వాత రోజు వస్తే ముందు రోజే మీకు పెన్షన్లు ఇస్తున్నారు. మందులకు సరిపోతుందా? మీకు భోజనానికి మందులకి కావాల్సినంత ఇస్తున్నారు. ఓకేనా? చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రతి నెల 4000 చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖునే ఇస్తున్నారు. బాబు గారిని గుర్తు పెట్టుకుంటే తర్వాత కూడా మంచిగా చేస్తారు. వేస్తారమ్మా. ఏమన్నా సమస్య ఉంటే నేను ఏరియాస్కి వస్తాను. అప్పుడు ఏదన్నా సమస్య ఉంటే చెప్పండి, మనం తీరుద్దాం. సరే. మునుస్వామి ప్రతి నెల 4000 పెన్షన్ ఇస్తున్నారా? ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల మీకు పెన్షన్లు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకుంటే మనకు తర్వాత కూడా రోడ్లు బాగవుతాయి, మన జీవితాలు బాగుంటాయి. మంచి నాయకుడిని ఎన్నుకున్నారు, తర్వాత కూడా ఆయనే కంటిన్యూ అయ్యేలాగా చూసుకోవాలి. 1వ తారీఖున 4000 ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముందు 3000, అది కూడా విడతలుగా ఇస్తుంటే అట్లా కాదు, పేదవాళ్ళకి మందుల రేట్లు పెరిగాయి, మందులకు కావాలి అని 4000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రతి నెల 1వ తారీఖున వర్షాలు పడినా ఏమొచ్చినా సరే మీకు పెన్షన్లు అందిస్తున్నారు. అదే కాకుండా రోడ్లు వేస్తున్నారు. అన్నీ కూడా పథకాలన్నీ మంచి నాయకుడిని ఎన్నుకోండి. సరేమ్మా. రిలీఫ్ ఫండ్ పెట్టారా మీరు? అంటే నేను తీసుకుని రాలేక ఉన్న పరిస్థితి అయిపోయింది మేడం. ఆయన పెట్టుకుని బిల్స్ ఉన్నాయా? మనమే పంపిస్తున్నాం. ఎవరిని విజయవాడకు పంపించట్లా. మనమే సిఎంఆర్ఎఫ్ ఫైల్స్ అన్ని మీరు ఇంటికి వచ్చి ఇవ్వండి చాలు. లెటర్ ప్రిపేర్ చేసి మనమే పంపిస్తాం. ఎప్పుడు అయింది? జనవరి 16 తెచ్చిన పేరు మేడం. ఈ సంవత్సరమా? అది మీరు తీసుకురండి, మెడికల్ రిపోర్ట్స్ తీసుకురండి. నాకు వదలలేదు మేడం. పెన్షన్లు కొత్త జీవో ఇంకా ఎవరికి రిలీజ్ చేయలేదమ్మా, వస్తాయి. వచ్చిన తర్వాత పెడదాం. చూడండి, మా నాన్నగారికి కూడా వచ్చిందంట. నారాయణాచార్య శివాలయం గుడి దగ్గర ఉన్నారు కదా మేడం, మా నాన్నగారికి కూడా వచ్చిందంట. అదే సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది, అందరికి పెడుతున్నాము. మీరు కూడా మెడికల్ రిపోర్ట్స్ తీసుకురండి, నేనే విజయవాడకు పంపిస్తాను. కల్పిస్తున్నాం మీకు. పోయిన నెల మీరు హాస్పిటల్కి వెళ్ళారంట కదా, అందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఇస్తున్నారు. దాంట్లో మీకు 4000 8000 కలిపి ఇస్తున్నారు. మీకు ఒక నెల మిస్ అయినా కూడా వచ్చే నెల కలిపి ఇచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోండి. సరేనా? నమస్తే అండి. ఎవరు చెప్పండి. ఎవరు 10,000 పెన్షన్ మీకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కదా, విజయశ్రీ. సరేనా? సరే. వాళ్ళు కూడా వచ్చి మీకు ఇచ్చిందంటే ఆమెకి ఎంత నిబద్ధత ఉందో చూడండి. ఓకే, వస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. మీరు మంచి చేసే నాయకుడిని గుర్తుపెట్టుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి. ఇల్లు ఏమైంది? పాత పడిపోయిందా? ఇప్పుడు కొత్త ఇల్లు పెడుతున్నారు, అందరికి పాడుపడిపోయిన ఇల్లు అని పెట్టించేయండి. 4000 పెన్షన్ వస్తుందా మీకు ప్రతి నెల? చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి, అందరికీ చెప్పాలి మీరు.